వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు షెడ్యూల్ విడుదలైంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ నేడు శనివారం రాత్రి బస చేసిన చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి కాసేపట్లో బయలుదేరుతారు. బినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవేవి సిటీ, ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో చిన్నయ్యపాలెం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక 20వ రోజు యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించేందుకు మా కరెస్పాండెంట్ వినాయక్ తో పాటు మా ప్రతినిధి సతీష్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వినాయక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక్, 20 రోజులుగా ముఖ్యమంత్రి యాత్ర బస్సు యాత్ర నిర్విరామంగా సాగుతోంది. ఎట్లాంటి స్పందన కనిపిస్తోంది? కాసేపట్లో చిన్నయ్యపాలెం నుంచి ప్రారంభం కాబోతుంది యాత్ర. ఈ రోజు స్కెడ్యూల్ గురించి ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20 రోజు బస్సు యాత్రను ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలోని చెన్నైపాలెం నుంచి ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభం కాబోతుంది. చెన్నైపాలెం నుంచి ఆయన పినకాడి, లక్ష్మీపురం మీదుగా ఆయన యాత్ర కొనసాగబోతుంది. మధ్యాహ్నానికి ఆయన వేపగుంట జంక్షన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన భోజన విరామానికి గోపాలపట్నం వరకు చేరుకుంటారు. భోజన విరామ సమయానికి గోపాలపట్నంలో ఆయన హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత గోపాలపట్నం నుంచి మధ్యాహ్నం ఆయన యాత్ర విశాఖ సిటీలోకి ప్రవేశిస్తుంది. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపుగా 6 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈరోజు కొనసాగబోతుంది. పెందుర్తితో పాటు మరొక 5 విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాలు, అదేవిధంగా భీమిలి నియోజకవర్గం కూడా ఆయన యాత్ర కొనసాగబోతుంది. విశాఖ నగరంలో మధ్యాహ్నం గోపాలపట్నం భోజన విరామం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఎన్ఏడి జంక్షన్ మీదుగా ఆయన విశాఖ నగరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన మర్రిపాలెం జంక్షన్, అదేవిధంగా కంచరపాలెం జంక్షన్ మీదుగా ఆయన యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆయన తాడిచెట్లపాలెం మీదుగా దొండపర్తి జంక్షన్కు చేరుకుంటారు. దొండపర్తి జంక్షన్ తరువాత ఆయన అక్కయ్యపాలెంలోని మహారాణి పార్లర్ సెంటర్ మీదుగా ఆయన యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆయన అక్కయ్యపాలెం హైవేకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సత్యం జంక్షన్ వరకు, అదేవిధంగా అక్కడి నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు కూడా ఆయన యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మద్దిలపాలెం జంక్షన్ మించి వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా, ఆ తరువాత ఎండాడ జంక్షన్ మీదుగా ఆయన యాత్ర ఈరోజు విశాఖ నగరంలో కొనసాగుతుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ స్టేడియం వరకు కూడా ఈయన యాత్ర కొనసాగి రాత్రికి ఎంవివి సిటీలో ఆయన బస్ చేయబోతున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈరోజు దాదాపుగా విశాఖ నగరంలో సుమారుగా 38 కిలోమీటర్ల మేర ఆయన బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరవాసులందరూ కూడా ఆయన రాక కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. విశాఖ సౌత్ కావచ్చు, నార్త్ కావచ్చు, అదేవిధంగా విశాఖలోని వెస్ట్ నియోజకవర్గం కావచ్చు, మరోవైపున పెందుర్తి నియోజకవర్గ వాసులతో పాటు ఇక్కడ భీమిలి నియోజకవర్గ వాసులు, మొత్తంగా 6 నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి పర్యటన కోసం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వినాయక్.